హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు అహోబిలం ఎంటర్ అవుతున్నాం. ఇది ఆర్చ్ దిగువ అహోబిలానికి, ఇది ఎగువ అహోబిలం. రెండు ఉన్నాయి, జ్వాలాముఖి చాలా ఉన్నాయి. మనం రెండు మాత్రమే కవర్ చేసాము ఈ వీడియోలో. సో ఫస్ట్ ఇక్కడ స్టోరీ ఏంటంటే, మనకి ప్రహ్లాదుడు వారు విష్ణుమూర్తిని ప్రార్థించినప్పుడు ఆయన స్తంభం నుంచి బయటకు వస్తారు. అంతకుముందు ఇది జరగడానికి కోసం వైకుంఠంలోంచి లక్ష్మీదేవి విష్ణుమూర్తి కిందకు వచ్చి లక్ష్మీదేవి అంశను అంటే కళని ఒక చెట్టు మీద పండులా దాస్తారు విష్ణుమూర్తి గారు. దాచిన తర్వాత కళలేని లక్ష్మీదేవి అమ్మవారు హిరణ్యకశిపుని ఇంట్లోనే తాండవిస్తుంటారు, ఎందుకంటే ఆయన సిరి సంపదలతో ఉంటారు కాబట్టి. సో ఎప్పుడైతే ప్రహ్లాదుడు ప్రార్థించారో, విష్ణుమూర్తి స్తంభంలోంచి బయటకు వచ్చారో, అప్పుడు మీకు తెలిసే ఉంటుంది ఆ శాపం. గడప బయట కాదు, లోపల కాదు, పగలు కాదు, రాత్రి కాదు, మనిషి కాదు, మృగము కాదు, వాళ్ళ చేతిలో చావాలని కోరుకుంటారు ఆయన. సో అలాగే నరసింహావతారం ఎత్తి మనిషి మృగము కాకుండా, పగలు రాత్రి కాకుండా, బయట లోపల కాకుండా గడప మీద కూర్చొని హిరణ్యకశిపుని సంహరిస్తారు. అప్పుడు ఆ ఉగ్రరూపం నుంచి లక్ష్మీదేవిని చూసినా కూడా కళలేని లక్ష్మీదేవి కాబట్టి ఆయన శాంతించరు. దేవతలందరినీ చూసినా వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంటారు కోపంతో. సో అలా జరగకుండా ఉండడానికి ప్రహ్లాదుడు ప్రార్థిస్తే అలా పట్టుకొని నల్లమల అడవుల్లోకి వెళ్ళిపోతారు. అక్కడ ఏదైతే కాయల రూపంలో ఉన్నారో అక్కడ ఉన్న కోయదొరకి ఆ కాయ తినడం వల్ల చెంచులక్ష్మి అంటే లక్ష్మీదేవి అమ్మవారే చెంచులక్ష్మిగా వారికి పుడతారు. ఈ ఉగ్ర రూపంలో ఉన్న నరసింహస్వామి ఆ చెంచులక్ష్మి అమ్మవారిని చూసిన తర్వాత ఆయన శాంత రూపం పొంది ఆమెని వివాహం చేసుకుంటారు. తర్వాత ఆ కళ చెంచులక్ష్మి అమ్మవారు లక్ష్మీదేవి కలిసి శ్రీనివాసునితో సహా వైకుంఠానికి వెళ్తారు. ఇది స్టోరీ. ఇక్కడ ఆయన వెలిసారనమాట. ఇక్కడ ఆమెను చూసి ఉగ్రరూపాన్ని వదిలేస్తారు. ఇక్కడే వివాహం అవుతుంది. ఇక్కడ మనకి ఎలా చూడొచ్చు అంటే, విగ్రహం మీద లక్ష్మీ నరసింహస్వామి ఒళ్ళో చెంచులక్ష్మి అమ్మవారితో మనకి దర్శనమిస్తారు. సో ఇది చాలా బాగుంది. దర్శనానికి వెళ్ళే దారి, అక్కడ స్తంభం అన్నీ నేను మీకు వివరంగా చూపించాను. దర్శనం చేసుకోండి. మనకి పర్మిషన్స్ లేవు లోపల దర్శనానికి తీసుకెళ్ళడానికి, అందుకే నేను ఫొటోస్ తీయలేదు. ఇప్పుడు మీరు చూస్తున్నది లైన్లో మనం దర్శనానికి వచ్చాం. అక్కడ ఆంజనేయ స్వామి, గరుడ స్వామి ఉన్నారు, జయా విజయులు. దారిలోంచి లోపలికి వెళ్తాం. అక్కడ సీతారామ లక్ష్మణ ప్రభువులు ఉన్నారు. ఇదంతా రాతి చెక్కడాలు, చాలా అందంగా చెక్కారు. అసలు ఎన్నో ఏళ్ల క్రితంవి. ఇక్కడ ఇంకొకటి ఉంది, రాత్రి 7 దాటిన తర్వాత ఎవరిని పర్మిషన్ ఇవ్వరు, ఎందుకంటే మనం అడవి మధ్యలోంచి వెళ్తాం. కొన్ని కిలోమీటర్స్, లైక్ 8 కిలోమీటర్స్ డిస్టెన్స్ దిగువ అహోబిలం నుంచి ఎగువ అహోబిలానికి. ఇక్కడ మీకు రామచంద్ర ప్రభు, సీతామాత, లక్ష్మణ స్వామి ఉన్నారు, కనిపిస్తారు. అద్దంలోనే చూడాలి మనం. ఇక్కడ దీపం వెలిగించుకున్నాం. మేము వెళ్ళిన రోజు ఏకాదశి అయింది, సో మేము అక్కడ దీపం వెలిగించుకున్నాము. ఇప్పుడు మనం చూస్తున్నది దిగువ అహోబిలం లోపలికి వెళ్ళే దారి. ఇక్కడి నుంచి మనం ఇలా నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి. ఇది 3 o'clock దాకా ఓపెన్ చేయరు, 1 o'clockకే క్లోజ్ చేసేస్తారు. ఎగువ దిగువ అహోబిలాలు 1 o'clock కల్లా దర్శనం క్లోజు. ఎగువ అహోబిలం 2 o'clock ఓపెన్ చేస్తారు. దిగువ అహోబిలం మాత్రం 3 o'clock దాకా ఓపెన్ చేయరు. సో ఇది ఎంట్రీ. మనం ఇలా నడుచుకుంటూ ఇక్కడి నుంచి వచ్చాం. పైన విష్ణుమూర్తి, భూదేవి, శ్రీదేవి సమేతంగా ఉన్నారు. ఇంకా డెవలప్ చేస్తున్నారు, మొత్తం రెనోవేషన్ వర్క్ జరుగుతుంది. మేము 2:30కి అక్కడికి వెళ్ళాం. ఒక ½ an hour కూర్చోవాల్సి వచ్చింది, కానీ చాలా మంకీస్ ఉన్నాయి. ఇక్కడ కొంతమంది దీపాలు కూడా వెలిగించుకున్నారు. నేను ఇక్కడ మీకు టైమింగ్స్, ఎన్ని రకాల లక్ష్మీ నరసింహస్వామి అవతారాలు ఉన్నాయో ఆ మ్యాప్ కూడా ఇచ్చాను, జూమ్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ సేవల గురించి కూడా డీటెయిల్స్ ఇచ్చాను, టైమింగ్స్ కూడా డీటెయిల్స్ ఇచ్చాను, చెక్ చేసుకోండి. ఇది మనం దర్శనానికి దిగువ అహోబిలంలో వెళ్ళే దారి. ఇది చాలా అందంగా ఉందండి. అసలు చాలా పిల్లర్స్ ఉన్నాయి. ఒక్కొక్క పిల్లరు మళ్ళీ 4 different పిల్లర్స్తో మెర్జ్ అయి ఉంది.
మీరు చూస్తే అర్థమవుతుంది. చూడటానికైతే చాలా అందంగా ఉంది. మస్ట్ విజిట్ దిస్ ప్లేస్. దాని మీద చెక్కడాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి అసలు. ఇది పల్లకి స్వామివారి ఊరేగింపుకి. ఇక్కడ నేను కొత్తగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే రైస్ దాల్స్ విడివిడిగా మనం ఎవరికైనా దానం చేయాలనుకుంటే కొన్ని బాక్సెస్ ఉన్నాయి. మిక్స్డ్ దాల్స్ అలాంటివి ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వేసేసుకోవచ్చు. అలా మనం దానం కూడా చేయొచ్చు. రైస్కి ఒక బ్యాగు, దాల్స్కి ఒకటి, ఇంకొకటి ఆల్ మిక్స్డ్ ఇంకేవో సమ్ అడిగారు, వాటికి ఒకటి, అలా 3 డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒక బావి ఉందండి, అందులో వైట్ వాటర్ వస్తాయని నేను విన్నాను. బట్ ఇది అలో చేయలేదు లోపలికి చూడటానికి, కట్టేసి ఉంచారు. సో ఇది చుట్టూ కూడా రెనోవేషన్ వర్క్ జరుగుతోంది. ఇక్కడ పల్లకీలు సాంగ్ ప్లే చేయడానికి ఉంచారు. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. మా అమ్మాయి ఇంకా అసలు ఇలాంటివి చూడటం తనకి కొత్త. ఇది మనకి డౌన్ దిగిన తర్వాత మనం ఇలా ఎగ్జిట్ అయిపోతాం. మళ్ళీ ఎంట్రీ రూట్లో ఎలా అయితే వచ్చామో అటు సైడ్ నుంచే ఎగ్జిట్ కూడా ఉంటుంది. చాలా అందంగా ఉంది. ఈ రెనోవేషన్ వర్క్ కూడా అయ్యాక ఎలా ఉంటుందో చూడాలి మరి. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్, లైక్, షేర్. థ్యాంక్ యూ సో మచ్.